మీ అందరూ డౌట్ ఏంటంటే ఇందాక లైబ్రరీలో ఆలోచిస్తున్నారు, ఇప్పుడు కూడా అదే లైబ్రరీ కష్టమైతేమో ఎవరు అసలు ఉదయం నేను ఎదురు గత 30 సంవత్సరాల నుంచి వాటిలో పరిచయం చేస్తున్నాను. ఐ నో దేర్ ప్రాబ్లమ్స్. ఒకటి ఎక్కువ టైం తీసుకొని నేను టైం తక్కువ తీసుకుంటాను, కానీ అవసరమైన అంశాలు మాత్రం వినయపడేది ఖచ్చితంగా. వ్యవస్థలో ఉన్న నంబర్ 1 సమస్య ఏంటంటే, యాక్చువల్ నేను అడగాలి టైం ప్రాబ్లం కాబట్టి నేను చెప్పేస్తాను. నంబర్ 1 సమస్య ఏంటంటే హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్. నంబర్ 1 సమస్య టెంప్టేషన్స్ అంటే ఏమైనా కావచ్చు, టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆపోజిట్ సెక్స్లో ఉంటున్న ఆలోచన కావచ్చు. దట్ ఈస్ ద నంబర్ 1 ప్రాబ్లం. నంబర్ 2 ఏంటంటే కెరీర్ గురించిన జాబ్ సెటిల్మెంట్ ఒక రెండోది. దానికంటే ముందు రిలేషన్షిప్, మూడవది జాబ్ సెటిల్మెంట్, నాలుగవది జాబ్ సెటిల్ చేస్తాడండి, ఇది చేస్తాడు, అది కూడా తెలియదా అన్నట్టు చూస్తున్నారు కదా. కాబట్టి 4 సమస్యలు మేము మీ ముందు ఉన్నాయి. సో ఈ 4 సమస్యలకి వాటిలో ఏమేమి ఉన్నాయి అన్న జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఒక్కొక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మ చెప్పు సరుకులు అంటే ఆయన చెప్పుకుంటూ వెళ్తాడు, చెప్పుకుంటూ వెళ్తారు అని లేదు. మా స్కూల్లో నేను టీచర్ని, ఏంటి అట్ట కూర్చున్నా విట్రా అంట ఒకటే పిలిస్తే ఏంటి అట్ట కూర్చున్నా విట్రా అంట ఎంతమంది చదువుకుంటారు, అందరూ చదువుకుంటారు. కాబట్టి అందరికీ చెప్పాల్సిన పిల్ల ఒక వ్యక్తి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనల్ని మనం దాంట్లో మిగతాపై సో దాన్ని మనం సెట్ చేసుకుంటాం. ఓకేనా? ప్రాబ్లం చేసుకుంటే ఒక కేస్ స్టడీ అందరికి తెలిసిందే, కాబట్టి అదర్ డైరెక్షన్ ప్రాబ్లమ్స్. ఈ 4 విషయాల్లో దేవుడు బైబిల్స్ అంటూ ప్రవేశిస్తున్నాం. ధైర్యం ఉందండి, మీకు పెరిగిన జీవం పెరిగిన తీసుకున్నాం. ఎవరి బిడ్డలతో కొన్ని సంగతులు వాక్యాన్ని నా జీవితాన్ని ఆధారం చేసుకొని బిడ్డలతో మాట్లాడుతుండగా అతను తెచ్చుకొని వేసుకున్నాము ప్రార్థన చేసుకుని దీనిలో పెట్టుకున్నాము. దానిలోకి వెళ్ళే ముందు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అసలు రక్షించబడాలి లేదని చాలా ప్రాముఖ్యం. రక్షించబడాలి లేదా నంబర్ 1. రక్షించబడితే సిలబస్ వేరు ఉంటుంది, రక్షించబడకపోతే సిలబస్ వేరు ఉంటుంది. కాబట్టి మీరు అందరూ రక్షించబడాలంటే విద్యాలమంటారా, లేకపోతే ఎలా రక్షించబడతారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు ఒక మాట చూపిస్తాను, చూపించి రక్షణ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేసి లూకాస్ వార్త 18వ అధ్యాయం. ఇందాక మత్తయి సువార్త 18 చూసుకున్నాను కదా, ఇప్పుడు లోక 18 చూసుకున్నాం. ఒక వ్యక్తిని ముందుకు తీసుకొస్తాడు. కొంచెం పక్కన చదవండి, అందులో చదవండి. అయితే సుంకరి దూరంగా నిలుచుంది, ఆకాశం వైపు కనులు వేగము ధైర్యం చాలక గురుగుతూ దేవా ఆపినట్టు నన్ను గర్వించిన ధైర్యము అడవి కంటే డీపోతుగా నేర్చుకుని ఇంటికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు డైరెక్ట్లో వెళ్ళిపోయారు, చాలా సీరియస్గా ప్రార్థన చేశాడు. సుంకరి దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాడు. రెండవది ఆకాశం వైపు వెళ్ళేటట్టు ధైర్యం చాలు. అందుకే రొమ్ములు కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. కారణం ఏంటి? ప్రాణంలో ఉంది
ఎవరు ప్రార్థన చేశారు? దేవా పాపినైన నన్ను కరుణించు. ఒక పాప మనిషిని ఏం చేసేలా చేసింది? ఈ మాట బట్టి పాప మనిషిని సొంతగా ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. పాపం మనిషిని ఏడిపించింది. ఒక స్టేట్మెంట్. పాపం ముగింపులో మనిషిని ఏడిపించింది. ప్రారంభంలో ఎవరు వస్తుంది ప్రశ్న వేయటం నాకు ఇష్టం. నేను చెప్తాను. ముగింపులో ఏడిపించింది, ప్రారంభంలో నవ్వించింది, ఆకర్షించింది, ఊహకు తీసుకెళ్ళింది, ఉత్సాహంగా ఉన్నది. అసమయ సత్యమయ అవసరమ దీర్ఘమయ మృత్యుమ అంటే అర్థం ఏంటంటే, ఓ దేవా వెలుగులా కనబడింది, వెలుగు అనుకుని లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది చీకటి. ఇప్పుడు చీకటిలో నుంచి వెలుగులోకి ఎవరు తీసుకొస్తారు? సత్యంలా కనబడింది, లోపలికి ఎలా తెలిసింది ఏమని? అసత్యం అని. ఇప్పుడు అసత్యంలో నుంచి సత్యంలోకి ఎవరు తీసుకొస్తారు? జీవంలా కనబడింది, అదే కదా యవనస్తులకు. లోపలికి వెళ్ళిన తర్వాత జీవం ప్లేస్ ఏముంది? మరణం ఉంది. ఇప్పుడు మరణంలో నుంచి జీవంలోకి ఎవరు తీసుకొస్తారు? ఇట్స్ ఏ క్రై ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి అంతరంగంలో కన్నీరు ఏంటంటే, నాకు తెలియదు ఎంత అయిందని కదా, ఇటు అనుకోలేదు, ఎంత అయిందని అనుకోలేదు. అది ముగింపులో ఈ సుంకరి మామూలు ఏడవట్లేదు. ఇంకా మీకు చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన వాళ్ళు పాపం పడుతుందని మాట్లాడుతుంది. పాపం మనం చేసి విడిచిపెడతాం కానీ పాపం మనం వెంటాడుతుంది. పాపం ఏమో వెంటాడిపోయి ముందు నుంచి మరణంలో రమ్మంటారు. మరణం రమ్మంటారు. పాపంలో చేతులు వెనక పాపం ముందు నలిగిపోతా ఉంటారు. షుగర్ భరిస్తుంది. బతకాలను మీకు మాట్లాడుతున్నా, బతకాలను ఆశ పెరుగుతుంది. చదువు దగ్గర చదవాలను కోడి ఎప్పుడైంది ఈ కోర్సు అయిపోయింది ఎలా కదా. ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. గుడ్ న్యూస్ మీకు చెప్పాలి. మనిషికి జంతువుల తేడా ఏంటంటే, జంతువులు పశ్చాత్తాపడు. మనిషి పశ్చాత్తాపం ఎందుకంటే, నేను అనుకున్నది ఇది కాదు, నేను కోరుకున్నది ఇది కాదు, నా ఆశ ఇది కాదు. పశ్చాత్తాపానికి దేవుడికి బహుమానం ఏంటంటే, జాగ్రత్త, పశ్చాత్తాపానికి దేవుడికి బహుమానం ఏంటంటే, దుఃఖపడు వారు బదులు చేసిన పశ్చాత్తాపాన్ని అర్థం ఏంటి? సింపుల్గా భాష చెప్పాలంటే, నాకు ఇష్టం ఉన్నా లేదా? పశ్చాత్తాపడేవాడు. పాపం అంటే నాకు ఇష్టం లేదు, కానీ విడిచిపెట్టడం నాకు చాలా కావట్లా. అది ఏడుగా ఉద్దేశం. చూడకూడదని నాకు ఉంది, కానీ చూడకుండా బయటికి రావాలని ఉంది. యాక్చువల్ ఈరోజు జగ్గని గురించి చెప్పాలనుకున్నాను. జగ్గని ఊళ్ళో వాళ్ళు పాపి 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 అన్నారు. పాపి అంటున్నారు కానీ వాస్తవం అవాస్తవం, అది వాస్తవమే. కానీ పాపం నుంచి బయటికి ఎలా రావాలో చెప్పలేవు. అదే కాబట్టి యశోదరు కూడా ఏం చేస్తారంటే, బతకాలు ఉన్నాయి, విడిచిపెట్టాలు ఉన్నాయి, పెంచాలి. ఒక అబ్బాయి పర్లేదు, స్వార్థతో ఊహించుకున్నా పర్లేదు, నేను అవసరం లేదు అంటే వరదలో కొట్టుకునే వస్తువులు ఒక అర్థం తీసుకుని వస్తున్నారు బయట. ప్రియమైన వస్తువులు వరదలో వెళ్తుంటాయి కదా. కొన్ని వస్తువులు తెచ్చి ఇంకొక వస్తువు కోసం దూకాడు. నల్లగా ఉంటాయి, విలువైన దూకాడు. దాని మీద అలాగే అందరికి పైన నుంచి రెడీ చేస్తాడు. ఒరే బయటికి రాదా, అసలు ఆధారం పడిపోతారు. కనీసం దాన్ని విడిచిపెట్టి బయటికి రాలంటే వాడు ఏడుస్తూ
అదే సింహాజీ సింహాజీ మీద వస్తున్నాడు, దూకాడు, దాన్ని కొట్టుకున్నాడు, లోపల కాబట్టి చెడు ఎలాంటిదంటే గుర్తుపెట్టుకోండి, ప్రారంభంలో మనమే పడ్డాం, ముగింపులో పెట్టుకోండి. ప్రారంభంలో డబ్బులు వెచ్చించి మనం కొట్టుకున్నాం, ఒక అబ్బాయి లిటరల్గా ఏడ్చినాం, 15 సమస్య అంటే సార్ 15 నెలల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వెరీ గుడ్ అంటే అదేంటి సార్ ప్రేమ ఉంటే ఏదైనా చెప్పంటే ఈ 15 నెలల్లో ₹1,00,000 ఖర్చు పెట్టారు సార్ అన్నాడు. ఉన్నాడు మళ్ళీ సెల్ ఫోన్ 30,000 అసలు ఎందుకు వచ్చేది అన్నాను. సార్ ఎగ్జామ్స్ అయిపోతుంది సార్, ఇప్పుడు వదిలిపెట్టాలి సార్, ఏడుకోవాలి సార్, నవ్వుకోవాలి సార్, వదిలిపెట్టిన చాలా లేదు సార్. సరే స్టూడెంట్ కౌన్సిల్ కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ చాలామంది విత్ టీఎస్ అందరూ గుర్తు చేసేది, నువ్వు పుట్టి దీనికి కాదు, నువ్వు విలువ లేకుండా చనిపోవడానికి మరణం దగ్గర వేసినప్పుడు కలిగే బాధ దుఃఖం ఉంటాయి అది గుడిలో అవుతుంది కదా. కాబట్టి ఎవరైతే పాపం విషయంలో ఆ స్పృహ కలిగి ఉంటాడో బయటికి రావాలని, అమ్మడి చదువుతాడు, నాన్న చదువుతాడు, ప్రార్థనకు వస్తూ ఉంటాం, వాక్యం వదలాడుతాం, మందాలు మాట్లాడుతాం, గుడిలో వదలాడుతాం, బయట వదలాడుతాం, ఏం కాదు. కానీ వాస్తవం తెలిసిన తర్వాత ఒక మాట చెప్పాలి, మన వాస్తవం మన ఇంట్లో తెలిస్తే మనోడు మనకేమి అమ్మ మనకేమి నీకు వాస్తవం జ్ఞానం తెలిస్తే జ్ఞానం నీకేమి ఇవ్వదు, ఇచ్చే గౌరవం ఏదో ఇచ్చిన దేవుడు ఒకవేళ ఏర్పాటు చేసేటప్పుడు ఏం ఏర్పాటు అంటే మంచి మంచి ఆలోచన చేసినప్పుడు గ్రీన్ బల్బ్ 2 బల్బులు పెట్టాడు దేవుడు, గ్రీన్ బల్బ్ రెడ్ బల్బ్. మంచి మంచి ఆలోచన చేసినప్పుడు ఏమో ఏ బల్బు మంచి కానీ వచ్చినప్పుడేమో రెడ్ బల్బ్ పెడుతున్నాను. నువ్వు కాలేజీ బయలుదేరడానికి రెడ్ బల్బ్ పెట్టుకోవడం ఏ రోజు సో రేపు కూడా వెళ్ళింది అనుకో, ఈరోజు కూడా వదిలేరు అదే కదా. అసలు వాకింగ్ చెప్పేందుకు నాకే రెడ్ బల్బ్ వెళ్తున్నావు అనుకో, అది ఎంత గౌరవం ఇంకా అప్పుడు రక్తం బాబు పక్కన చేసేది వంట చేసుకుపోయాడు. పాటలు పాడడానికి వచ్చారు, ఇక్కడ వచ్చారు కదా పాటలు పాడడానికి వచ్చేవాడు, వాళ్ళు వస్తారు రెడ్ బల్బ్ వెలిగినారు. ఇట్లాంటి ఏర్పాటు ఎవరు చేయాలి, చేస్తే కన్ఫ్యూజ్ అంతా కుటుంబాలు ఏమో సంఘాలు ఈ ఏర్పాటు చేయలేదు. కానీ మనసు అంతరంగంలో మనసాక్షి మాత్రం ఆ బల్బు పెడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యవనస్తులు తప్పు చేసినప్పుడు ఫస్ట్ బల్బు వాళ్ళకి కాదు, వాళ్ళ అమ్మానాలు వెలిగింది. వాళ్ళకి ఎదిగినప్పుడు ప్రశ్న వేస్తాను, ఎక్కడైతే ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు ప్రశ్న వేస్తాను. ప్రశ్నలు తెచ్చుకోవాలి కదా, అది ఇంటికి రావట్లేదు. ప్రశ్నలు తెచ్చుకోకపో అమ్మాళ్ళకి ప్రశ్నించడం లేదు, వాళ్ళకి డౌట్. ఇంకా వాళ్ళ డౌట్ ఎలా ఉంటుందంటే జరిగే పావులైతే ఉపయోగించుకోవాలి. వాస్తవం గుర్తుపెట్టండి, ముగింపులో ప్రశ్నలు ఇవ్వకపోతే ముగింపులో మీకు వస్తాయి ప్రశ్నలు, జవాబు లేని ప్రశ్నలు వస్తాయి. నేను ఎందుకు ఇలా తయారయ్యాను, నేను ఎట్లా బయటకు బయటకు రావాలి, ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నాడు ఎవరైనా నాతో మాట్లాడగలరు. లోన్లీనెస్ రోజు మాట్లాడతాను, ఎక్కడికి వెళ్ళదు కాదు, ఎవరితో మాట్లాడుతుంది కాదు, అదే నాకు కోసం అవుతాయి. కాబట్టి ప్రారంభంలో అమ్మానాన్న ప్రశ్నలు వస్తాయి, అప్పుడు జవాబులు దొరుకుతాయి, జవాబు చెప్పమన్నా. ముగింపులో మనకి ప్రశ్నలు వస్తాయి, జవాబు లేని ప్రశ్నలు వస్తాయి. ఏడుకోకూడదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మరణం దగ్గరికి వస్తూ ఉంటాయి. సొంతకి ఏడుస్తున్నాడు. క్రైస్తవేతరులకు ఒక తేడా ఏంటంటే, క్రైస్తవేతరులు దేవుని వాక్యం ఎప్పుడో ఒకసారి పాపం విషయమే
పశ్చాత్తాపంలోకి వస్తారు. క్రైస్తవులకు ఒక ఏంటంటే ఎప్పటి నుంచో వాక్యం వింటారు కదా, అందుకని వాక్యం గురించిన పెద్ద సీరియస్నెస్ పెరుగుతున్నాం. ఈ ప్రాసెస్లో ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు యేసు ప్రభు నమ్ముకోవాలనుకోవడం చేయాలని అంటారు. అప్పుడు ఏం చేస్తారు? కొన్నిసార్లు ఏం చేస్తారు? చేయలేస్తారు, తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం వెనక పశ్చాత్తాపంలో చాలాసార్లు నేను చెప్పకపోలేదు. పాపం అంటే ఎంత తీవ్రమైందో తెలియకుండా ఏం చేశాను? తీర్మానం చేశాను. తీర్మానం కాదు ప్రాముఖ్యం. ప్రాముఖ్యం ఏంటి? పశ్చాత్తాపం. దేవా, నేను పాపంలో ఉన్నా, చేయకూడదు నాకు తెలుసు, నేను చేస్తా ఉన్నా, ఎలా బయటికి రావో నాకు తెలియదు. అది పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యం. విత్తనాలు దున్ని వేస్తే బయటకు వచ్చేది. కాబట్టి క్రైస్తవుల్లో పశ్చాత్తాపం లేని తీర్మానాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఏం చేసినా పశ్చాత్తాపం, ప్రభు నమ్ముకునేటప్పుడు పశ్చాత్తాపం ఉంటుంది, కొనసాగేటప్పుడు కూడా ఏముంటుంది? పశ్చాత్తాపం. తగ్గించుకోకపోయినా పశ్చాత్తాపం, పాపం చేయడం కడుగు వేసిన పశ్చాత్తాపం, చదివితే ఎవరు పశ్చాత్తాపం చదువుతుంది. వీరికి పశ్చాత్తాపం ఎప్పుడు పశ్చాత్తాపం అని లైట్ తీసుకుంటారు. కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే పశ్చాత్తాపం లేకుండా శిలువలో 3 రోజులు తెలుస్తుంది. యేసుక్రీస్తు శిలువను జ్ఞాపకం చేసుకున్నాడు. పాపం ఎంత భయంకరమైంది కదా, 2 ప్రేమ ఎంత బలమైంది. ఈ రెండింటిలో ఏది అర్థమైన కూడా హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. 3 నరకం ఎంత భయంకరమైంది, పాపము జీవితము. ఈ 3లో ఏది అర్థమైన కూడా పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుంది. గుడ్డీస్ చెప్పిన పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవాడు మందిరంలో లేకపోతే అరణ్యంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. మరణానికి అడుగుదూరంలో ఉన్న ఏం చేస్తాడు? దర్శిస్తాడు. ఒక అతను చనిపోవడానికి వెళ్తున్నాడు, వెళుతూ ఏడుస్తున్నాడు. ఏడుస్తూ అనుకున్నాడు, నా జీవితం పాడైపోవడానికి నేనే కారణం. ఈ స్థితిలో నన్ను వినిపించేవాడు ఎవరైనా బిఫోర్ అప్పుడేదో పేపర్ ఒకటి గాలికి గుర్తు వచ్చి కాపుపై లాగింది. పేపర్ చదివితే అక్కడ ఉన్నమాట, ప్రయాసపడి బాగా వేసుకుంటున్నాం సమస్యలు పశ్చాత్తాపడే మనసుని ఉండేందుకు ఎక్కడున్నా దేవుడితో మాట్లాడతారు. కొన్నిసార్లు పాట ద్వారా మాట్లాడతారు. ఎక్కడో ఉంటావు, ఒక పాట వినపడతా ఉంది, ఆ పాటలో దేవుడితో మాట్లాడతారు. పశ్చాత్తాపం లేకుండా మందిరంలో ఉన్న ప్రయోజనం ఇది. మాస్టర్ పెట్టుకోవాలి. మాస్టర్ వాక్యం చెబుతున్నాడు, 20 సంవత్సరాల నుంచి పాస్టర్ నేను ఇంకా హోమం ఇష్టపడము అనుకున్నాను. ఎన్ని సంవత్సరాలు పశ్చాత్తాపడ్డాడు చెప్పండి? 20 సంవత్సరాలు. అది కూడా ఎలా ఉంటాయా? అది కూడా ఎలా ఉంటాయి? మరలా దానికి సిగ్గుపడాల్సిన అవసరం. నేను క్రైస్తవ కుటుంబంలో ఉంటాను కాబట్టి మనకి యాక్టివిటీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యామండి. డబ్బు పెట్టి నేనే, బయటకు దేవుడు కదా, మైక్ పెట్టి నేనే, పాటలు పడేది నేనే, జూనియర్ మాసం పాటలు చెప్పాలి, అదే భక్తులు నేను. కానీ ఆదివారం మాత్రమే ప్రార్థన, 9 రోజులని నాకు తెలియదు కదా. కానీ 23వ సంవత్సరం వచ్చిన తర్వాత పాపం చేయడం కదండి, వయసు పెరిగేటువంటి ఆలోచనలు పెరుగుతాయి, పాపం పెరిగింది కదా. పాపం తీవ్ర స్థాయికి వచ్చిన తర్వాత మరణం వెంటాడటం స్టార్ట్ చేస్తుంది. పాపం వెంటబడతా ఉంది, మరణం ముందు వస్తుంది. ఈ సోకరి ఇన్సిడెంట్ ఏం చేయాలి? ఒక రూమ్లో ఉన్న నిద్రపెట్టేది కాదు, అనంతృప్తి కాదు, అపవాది దాడికి పోయిపోయింది. ఇక్కడ జీవితం వేసు పేపర్లో ఎవరు చనిపోయినా ఆ ఫీలింగ్ అంతా రాదు. నేను తెలుసుకోవాలి. 1993 మార్చి 12 తారీఖున సాయంత్రం వైజాగ్ నా పాప మామ తెలుసు. 5 నెలల నుంచి 4 నెలల నుంచి ఉపవాసం తగ్గి ప్రార్థన చేస్తాను. యాక్చువల్గా ఆవిడ ప్రేయర్స్ ఏమి అందరూ బయటకు వెళ్ళిన తర్వాత నేను ఒకటి రూమ్లో ఉన్నా. 7 ఎక్కువ ఉంది, గడిపెట్టేసి పశ్చాత్తాపం ఎక్కువ మోకరించి బయట తీసుకొని రెడీ మాట యేసు ప్రభువా, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను,
ఒక్కసారి నన్ను క్షమించయ్యా, నేను పాపం లేదు. నా హృదయంలో భారమంతా పోయింది, నా హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది. అలా రక్షించబడ్డా. ఇక అక్కడి నుంచి దేవుడు ఎదగడానికి, దేవుడు ముందుకు వెళ్ళడానికి దేవుడు చూస్తూ వచ్చారు. కాబట్టి పునాది సరిగా లేకుండా కట్టడాలు కట్టవాళ్ళు ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు కట్టడాలు కట్టుకుంటారు. ఇసుక మీద వాళ్ళు కట్టినండి, ఇంకొకటి బండ మీద. లూకాసు వార్తకి అయితే ఇంకొంచెం టైం ఇచ్చారు కదా, అది కూడా ఇసుకే. ఆ ఇసుక ఏం చేశారండి? చూద్దాం మాట లూకాసు వార్త. ఇది జరగాలి. 6వ అధ్యాయం 48 వాడు ఇల్లు కట్టవాలని ఉండి లోతుగా తవ్వి అది బండ మీద పునాది వేసిన వాడు నీళ్లు వరద వచ్చి ప్రవాహం వచ్చి పుట్టినను అది బాగుగా కట్టబడినందున చూడండి. అయితే నా మాటలు వినియోగించే వాడు పునాది మీద లేక జ్ఞానం లేక లోత తవల హడావుడి కట్టేశాడు. హడావుడి వాకింగ్ చెప్పిన హడావుడి చెప్పారు, తీర్మానం చేసాడు కూడా హడావుడి పోయారు. లోతుగా వెళ్ళాల్సింది లోతుగా పశ్చాత్తాపం. కాబట్టి తీర్మానం చేయమని ఎవరంటే ఇప్పుడు తీర్మానం చేయమంటారు. పశ్చాత్తాపాన్ని కలుగుతున్నప్పుడు చనిపోతే నరకానికి వెళతావు, అపవాది చేతిలో ఉన్నావు, అపవాది బంధించబడ్డావు. పశ్చాత్తాపడితే అపవాది విడిపిస్తారు, అపవాది విడిచిపోతారని దేవుడు పట్టుకుంటాడు. అని సంగతి నీకు అర్థమైనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడిని విడిపిస్తాడు. నేను బలవంతం చేసి ఇప్పుడు ఏం చేయించిన ఉద్దేశం కాదు. ఒక అబ్బాయి బైబిల్ సెట్ చూశాడు, వాక్యం నాడు ప్రభు నమ్మకం చేయకపోతే 8 ప్రాంతంగా 2 గంటలని అస్సాం అని అంటారు. ఇప్పుడు అనేది ఇష్టపడ్డాడు. ఇంటికి అంతా ఉంటే సాయంత్రం 6 గంటల టైం అయింది. చేయకపోవడం తొక్కుపోతాం చెరువు వెళ్ళాడు. దాదాపు 6 గంటల ఏడ్చాడు. పశ్చాత్తాపడి పాపని బయటకు వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి దేవుని కోసం వెళ్ళిపోతాం. కాబట్టి సూడో కన్వర్షన్ కూడా ఉంటాయి. సూడో కన్వర్షన్స్ అవి ఎక్కువ పశ్చాత్తాపాల్సి పాప అంటే మీకు తెలియాల్సిందే, తెలిస్తే కదా మనం పశ్చాత్తాపం. దాని పర్యావసానం తెలియాల్సిందే. సుఖుడి అలా ప్రభు పంపించున్నాడు. వెంటనే దేవుడు ఏం చేసిందంటే నీటి మొదలుగా తీర్చేది. కాబట్టి రక్షణ పొందవారు ఎవరైనా ఉంటే, నామకార్థంగా ఉన్నవాడు ఉంటే మరణించక ముందు, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు, లేక ప్రాణం పోకముందు దేవుడు రాదు ప్రభు దగ్గర పాపం ఉంటే ఆయన క్షమించడం సిద్ధ మనసు కలిగి. సో అలాంటి విషయం చూడాలని కోరుకుంటూ రక్షించబడిన వారికి ఇంకా చెప్పిన 4 సంఖ్యలు ఇచ్చే పాపగా I will try to divide. Bible 46. 15 minutes in the until 15 minutes. Yes, if you outside Arikana, ఈ 4 విషయాలు. ఒకటి, పాపాన్ని ఎలా చేయగలిగారు, 2 రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేశారు, 3 జాబ్ ఎలా వచ్చింది, 4 మ్యారేజ్ ఎలా అయింది. అయిపోతా నేను ఆల్రెడీ టైం పెట్టాను కాబట్టి నేను చాలా పడుతుంది వెళ్ళాలి. 37 మాట్లాడాను. 2వ చదవండి. యాకోబు వంశావళికి యేసేపు పరిమేలో వాడే తన సహోదరుడు మన నేర్చుకున్నాను. అతను చెప్పవాడే తల్లి భార్య పిల్లలు ఉండేను. ఉద్దేశించి వారి సమాచారం వారి తల్లిదండ్రులకు తెలుసుకునేవాడు. నాకు చెడుతనం చేయలేదు, కానీ చెడుతనం ఏం చేశారు? అందరూ చెడుతనం చేస్తున్నారు. అక్కడే
పని చేయట్లా. దానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటంటే యోసేపు తండ్రితో ఉండేవాడు. తండ్రి దగ్గర ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, దేవుడి గురించిన ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దేవుడు ఎలాంటి వాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత క్షమించేవాడు, వేషాలు వేస్తే ఎలా చెప్పండి శిక్షిస్తాడు. కాబట్టి సహవాసంలో ఉన్నవాడు ఏమవుతారంటే దేవుడిని అర్థం చేసుకుంటారు. దేవుడిని అర్థం చేసుకున్న వాళ్ళకే సాతాను యొక్క తంత్రాలు అనుభవంగా మనం చూస్తున్నాం. అందుకని తను తప్పు చేయలేదు, మాత్రమే తాను తప్పు చేసే సమాచారాన్ని పెద్దకి. ఇప్పుడు నేను అంటాను, ఈరోజు సెల్ ఫోన్ కానివ్వండి, ఆపోజిషన్స్ కానివ్వండి, ఎంత ప్రెషర్, మీరు ప్రెషర్ ఉంది ఇంట్లో కానివ్వండి, శరీరంలో కానివ్వండి, క్లాసులో కానివ్వండి. పరిష్కారం మాట్లాడి పరిష్కారం అవుతుంది. చెడు లోపలికి వెళ్ళకుండా ఉండాలంటే ముందు లోపలికి వెళ్ళాలి, మంచి వెళ్ళాలంటే. మనసుని మంచితో నింపుకుంటే చెడు వెళ్ళే అవకాశం లేదు. అదే సొంతమైన పొద్దునే లేచిన వెంటనే వాక్యాన్ని ధ్యానం చేయడం, వారంలో వాక్యాన్ని వినడం, ఖాళీ ఉన్నప్పుడు వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం కదండి. ఖాళీగా మన మనసుని ఉంచుకోకుండా ఉంటే అది సెల్ ఫోన్ కానివ్వండి, ఎక్కువ ఒకసారి సాయంత్రం కొన్ని విషయాలు కొంచెం మాట్లాడతారు. కాబట్టి వాక్యాన్ని ప్రేమించేవారు పాపంగా ఉంటారు, దూరంగా ఉంటారు, సెల్ ఫోన్ దూరంగా ఉంటారు. అది ఒక అంశం. ప్రతి ఒక్కరి వాక్యం చదువుతున్నారా? ప్రతి వారంలో ఉండగలుగుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యం, ప్రాక్టికల్ ఇష్యూస్. అలా చేసినప్పుడు ఇక్కడ రెండోది ఇక్కడే అన్నవాడితో రిలేషన్ ఎలా ఉంది. ఇక్కడ అన్నవాడు పక్కబట్టారని మాట్లాడి 4వ వచనంలో అతను చదువుతున్న తండ్రి ఎక్కువ ప్రేమించుకుంటున్నాను ఏం చేశారు? పక్కబట్టారు. 5వ వచనంలో మరీ పక్కబట్టారు. 5వ వచనం చూడండి, మరీ పక్కబట్టారు. తర్వాత మరింత పక్కబట్టారు. 8వ వచనం ఉంది కదా, ఉందా? మరింత పక్కబట్టారు. తర్వాత చెప్పుల్లో 11వ వచనంలో అసూయ పడ్డారు. నగరించండి. అన్నవాడు పక్కబట్టారు, మరింత క్షేమ సమాచారం అడగలేదు కదా. 4వ వచనం అదే చదువుతున్న అతను ఎక్కువ ప్రేమించినప్పుడు వారు అతని మీద పక్కబట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేదు. ఒకటి రిలేషన్షిప్ విత్ సిన్, వాక్యాన్ని బట్టి దేవుడు తప్పు చూపుతా ఉన్నాడు. రెండవది రిలేషన్షిప్ విత్ హిస్ బ్రదర్స్. తమ్ముడు జాగ్రత్త, వాడు మాట్లాడాల పగబట్టున్నాడు, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం లేదు. వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంది? అతని సోదరులు శక్యంలో వెళ్ళి అప్పుడు ఇస్రాయేలు వేసి వచ్చి ఈ సోదరులు శక్యంలో మాట నేర్పిస్తున్నారు, నేను వారితో పంపిన రమ్మన్నప్పుడు ఏమన్నాడు? మాట కావాలన్నా మంచిగా. ఎట్లా మంచిగా ఉంది? నా క్షేమ సమాచారం అడగడం దగ్గర నేను వెళ్తే నాకు ఎట్లా మంచిగా అవుతుంది? నన్ను బాగేసిన వాళ్ళని నేను బాగేసిన ఎట్లా మంచిగా అవుతుంది? నేను అన్నాను నేను, కానీ ఏ శరీరం అన్నాడు? మంచిది. శరీరులు ఆత్మీయులు అంటారు. వాక్యంతో నింపుకునేవాడు ఆత్మీయంగా ఆలోచిస్తారు. శరీరంతో ఉన్నవాడేమో ఆటంకంగా చూస్తారు. అదే విషయం అన్నం ఎలా చూస్తున్నారు? ఆటంకంగా. యేసు ఎలా చూస్తున్నాడు? అవకాశాలు చూస్తున్నాడు. ఓహో, ఇది అన్నంతో మాట్లాడడానికి కాకుండా అవకాశం. అర్థం చేసుకోండి. ఆత్మీయులు అవకాశం లాగా చూస్తారు, శరీరులు ఆటంకంగా. ఆత్మీయ ఎట్లా ఆలోచిస్తారంటే వాళ్ళు మాట్లాడలేదు, డోర్ క్లోజ్ కాలేదు. డోర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? నేను కూడా మాట్లాడకపోతే డోర్ క్లోజ్ అవుతుంది, అంతే కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడకపోయిన పర్లా నేను వాళ్ళ పుస్తకాన్ని చెప్పిన పర్లా నేను చెప్తా, వాళ్ళు అడగకపోయిన పర్లా నేను అడుగుతా. ఎందుకో ఇంత తీసి తెలుసా? వాడు పంపలేదా? వాళ్ళు ఎవరు? వాడు మాట్లాడకపోయిన వాడు ఎవరు?
ఎట్లా అనిపించింది? ఇట్లాంటి సభలు ఎక్కడ ఉండదు. ఏసేపడ్డాడు మా అన్నవాడేగా. అదొక అవకాశం, అదొక రిలేషన్, అదొక సంబంధం. ఆత్మలు ఆలోచిస్తాడు. ఇప్పుడు తగ్గించుకున్నాక అది కాపాడుతున్నాయి, క్షమిస్తున్నాడుగా. ఇది రెండవ విషయం. మీరు ఆత్మీయులుగా ఉంటే 109 నుండి యెహోవా వాక్కు యేసును పరిశోధించుటకు మాట ఉంది. 109:15 105 ఉంది. ఉన్న మాట 19లో ఉన్న మాట ఒకసారి చదవాలి. 105:19 నేను టైం పెట్టాను ఆల్రెడీ, రైట్? 119 105:19 పాపం విషయంలో పరిశోధించింది, రిలేషన్షిప్ లో కూడా యెహోవాకి ఏం చేసింది? పరిశోధించారు. బట్ వి ఆర్ యంగ్ పీపుల్, రిలేషన్ చాలా ప్రాముఖ్యం. అమ్మతో, నాతో, కో బిహేవియర్స్తో, సంఘంతో రిలేషన్ చాలా ప్రాముఖ్యం. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే క్షమిస్తారో, అసలు అవకాశం కదండి, అలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండవ పేజీలో వెళ్తాం. ఇప్పుడు 39 అమ్మబడ్డాడు కదా. అమ్మబడిన తర్వాత ఇప్పుడు ఎవ్వరు తోడలేరట. యేసేపుకి దేవుడు తోడు కావాలి. ఇంకొక మాట నాకు వేస్తాను. పొత్తిఫర్ భార్య దగ్గర కూడా శోధించబడ్డాడు కదా. అక్కడ కూడా ఏం చేశాడు? చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అక్కడ తండ్రి ఉన్నాడు కాబట్టి, అక్కడ తండ్రి ఉన్నాడు, జయించగలిగాడు. ఇక్కడ తండ్రి లేడు, ఎవ్వరు లేదు, చూసేవాళ్ళు ఎవరు? ఇంకొక మాట గుర్తుపోయాడు. శోధన ఎవరి వస్తాయంటే ఎక్కువగా దగ్గరగా ఎవరున్నారో వాళ్ళ శోధన వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ క్లాస్మేట్, వెదర్ ఇట్ ఈస్ చర్చికి వచ్చేవాళ్ళు కానివ్వండి, మన ఇంటి పక్కన వాళ్ళు కానివ్వండి, అదే మనకు అర్థమవుతుంది. ఎక్కువ శోధిస్తుంది అక్కడే. అక్కడ కూడా ఏం చేయబడ్డాడు? పరిశోధించబడి పరిశోధనలో గెలిచాడు. దానికి కారణం ఏంటి? దేవుడి సన్నిధి. దేవుడు ఆయన తోడైన మాట మొదట్లో. కాబట్టి పాపాన్ని అంటకుండా దూరంగా ఉన్నాడు. పారిపోయిన కారణం బట్టి జైలు వేశారు కదండి. జైలు వేశారు. జైలు వేసే సమయానికి 2 సంవత్సరాల ముందు ఉంది. వాళ్ళ కాలమైన సమయానికి 2 సంవత్సరాలు. 28 సంవత్సరాలకి ఉద్యోగం లేదు, 28 సంవత్సరాలకి పెళ్లి కాలేదు, 28 సంవత్సరాలకి అతని మీద మనం వదిలేంటే రేపిస్ట్. ఎవరైనా రేపిస్ట్ అంతే కదా. రేప్ చేశారు, జైల్లో ఉన్నాడు. పిల్లలు చెప్పండి, పిల్లలు ఉద్యోగం ఇస్తారా? నో హోప్. అయినా తన పరిశోధన తెలుసు, పరిశోధనలో తెలుసున్న సమయాన్ని. ఈరోజు యూత్లో ఉన్న ఇంకో సమస్య ఏంటంటే ఉద్యోగం వచ్చిందో రాదు. మెగా టీచర్స్ అంటాడు, 2 రోజులు వెళ్ళారు కదా. ఇది జరుగుతూ ఉంటాయి. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. దేవుడి పరిశోధనలు గెలవాలే కానీ, దేవుడికి ఇవ్వాలని మనసుని పొందలే కానీ, లేని పోస్టులు సృష్టించి దేవుడు నీకేస్తాడు. ఏసే టీచర్ ఇవ్వలేదు. ఉన్న పోస్టులు లేని పోస్టులా లేదు. అప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు. ఇరుగు అతని చేతుల్ని బందీ రాయకృష్ణ మాట, బాధకృష్ణ మాట. 30 సంవత్సరాలు నిలబడిదా పెళ్లి కాదా ఉద్యోగం రాదు. చెప్పండి, ఒక బుద్ధి చెప్పిన వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా పెళ్ళి అయిందా ఈ బాధ కంటే వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏంటంటే దేవుడికి విరోధంగా మేము పాపం చేస్తామేమో, అది వాళ్ళ బాధ. ఏ ఉద్యోగం వచ్చినా రాకపోయినా పర్లా, ఏం చేయకూడదు? పాపం చేయకూడదు, క్షమించకుండా ఉండకూడదు. ఏమి కూడా క్షమించుకుంటా ఏం చేసినాక ఖచ్చితంగా క్షమించుకుంటా. ఈ రెండే వాళ్ళ టార్గెట్స్. చెప్పాలి, తన ప్రియులు నిద్రించుకోగా ఆయన వారికి ఇస్తున్నాడు. 127 ఉండేది తెలుసండి కదా. తెలుసా? 127 ఆ టైం అయిపోతుంది. తన ప్రియులు నిద్రించుగా వచనం చాలా
కింద చదువుతాం బయట కాకుండా తన ప్రియులు నిద్రించుతుండగా ప్రియులంటే ఎవరు? ప్రియులంటే ఎవరు? పాపానికి ఇంకొక మాట మీరు చెప్పాలి, కొంచెం మీకు కరెక్ట్ కాదన్నమాట. ప్రియులు అంటే ఎవరంటే పాపం చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు కన్నీళ్ళు వెళ్ళేవాడు, దుఃఖపడేవాడు. ఒకవేళ పొరపాటున పాపం చేస్తే ఒప్పుకోకుండా నిద్రపోయేవాడు. పాపం చేసేవాడు ఒప్పుకున్నా వాడు ఏమంటు నిద్రపడు. ఎవరన్నా క్షమించకపోతే వాడు ఏమంటు చెప్పండి, వీడి దగ్గర ప్రియులు. పాపం చేసిన ఒప్పుకోకుండా నిద్రపోరు, అక్కడ వాళ్ళు నిద్రపడరు. కానీ ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో మాత్రం ఏం చేస్తున్నాడు? నీతిమంతుల మార్పు యెహోవాకు తెలియదు, ఆయన చూసుకుంటాడు అని ఆ విషయంలో వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు. కానీ పాపం విషయంలో మాత్రం పీస్లెస్. వీడు దేవుని ప్రియులు. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి చెప్పనా, యోసేపు నిద్రపోతాడు కానీ ఆ రాత్రి రాజు నిద్రలేదు. మొద్దుకై నిద్రపోతాడు కానీ రాజు నిద్రలేదు. దానియేలు సింహభూమిలో ఉన్నప్పుడు రాజు ఏం లేదు. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, నీకు దేవుడు ఇవ్వాలనుకున్న టైం వచ్చినప్పుడు శత్రువులు రాజు నిద్ర లేకుండా ఏం చేస్తాడు? ఇచ్చిందా నిద్రపోలేదు. వారికి బహుశా 3 సంవత్సరాలు గడువు జరిగిందేమో, అక్కడ ఉన్నాడేమో, న్యూస్ వచ్చిందేమని రాజు నిద్రపోతాడు. ఆ మాట పోతాడు రాజు ఒకరికి పంపించడం చేస్తాను మాట్లాడతాడు. రాజు పిలుతున్నా అన్నాడు, నాకే చూడన్నా వెళ్ళాడు. వెళ్తే పక్కన చెప్పాడు, చెప్పేసాడు. కన్నా అన్నాడు, ఈ వార్త నీకేమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? బిఎస్సీ కాదు, బిఎస్పీ కాదు. ఏ ఉద్యోగం అది? ఏమి చేసిన రాజు పోతుంది కదండి. ఆశ్చర్యం. ప్రభు హెచ్చించాలనుకుంటే ఈ 100 పై కోసం మొదలుపెట్టాడు కదండి. ఉద్యోగం సిగ్గుపడలేదు, పరిశుద్ధత గురించి సిగ్గుపడాలి, క్షమించలేకపోతే దిగుపడాలి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాడు? ఆయన ఓపెన్ చేసి కూర్చుంటే ఎవరు? రెండవది, మూడవది చేసే కూర్చోవాలనుకుంటున్నాను. అది మన భాష. ఏమి ఇచ్చారు? వీడియో జరిగింది, రాజు జరిగినట్టు అంతే. అది ప్రభుత్వం ఏంటంటే గుడ్ న్యూస్ మీ చేతిలో వచ్చేస్తాం. దేవుని చిత్రం రకాలు ఉంటుంది. తెలియచేయబడిన దేవుని చిత్రం, తెలియచేయబడాలి దేవుని చిత్రం ఉంటాయి. రివీల్ గాడ్స్ విల్, హిడెన్ గాడ్స్ విల్. రివీల్ గాడ్స్ విల్ అంటే నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు కూడా అది రివీల్. నేను క్షమించిన ప్రకారం మీరు ఇది రివీల్. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఈ రివీల్డ్ వాటికి ఎవరైతే తమ్ముతో అప్పగించుకున్నారో దేవుడు ప్రియులు వాడు. హిడెన్ చేసి రివీల్ చేసి మనం హిడెన్ చేస్తున్నారు. హిడెన్ చేస్తున్నారు మనం దేవుడు. తెలియచేయబడిన దేవుని చేత మనం చేయాలి, తెలియచేయబడని దేవుని చేత ఏం చేస్తారు? అయ్యో ఎంత ప్రసంగం దేవుని చేత ప్రకారం కదా. తెలియచేయబడిన దేవుని చేత. రెండవది ఎవరు పెళ్లి చేసుకోవాలి? అది తెలియచేయబడినా తెలియచేయబడాలి పడండి. ఏ ఉద్యోగం చేయాలి? అది ఎవరు చేయాల్సింది? ఆయన చేయాల్సింది. మన బుద్ధి అంతా ఏంటంటే ఆయన చేయాల్సిందంటే మనం చొరవడతాం. అది ఒక వీళ్ళు బాబా నీకు బాగా చదువుకుంటూ కంగారు అవసరం లేదు. తెలియచేయబడిన ఆయన అప్పగించుకో. దానికి దేవుడు నువ్వు అనుకున్నది వస్తే నీకు ప్రయోజనం లేదు, నాకు లేదు. కానీ దేవుడు అనుకున్నది వస్తే మాత్రం ప్రపంచానికి ప్రయోజనం. దేవుడు అనుకున్నది జరిగితే నీ చేతిలో అది ప్రపంచానికే. కాబట్టి తెలియచేయబడిన దేవుడి చేత అప్పగించుకోండి, పరిశుద్ధంగా ఉండాలి. అది సెలవు కానీ ఆలోచన కానీ నాకు యేసేపు నుంచి అనిపించింది. యేసేపు కూడా అనలాంటి వెళ్ళాలనిపించింది.
కన్నీళ్ళు పెట్టి పశ్చాత్తాపడేవాడు. కురిమి వాళ్ళకి దేవుడు కృపని అదే వేసి చేయకుండా కన్నీళ్ళే. దేవుడు చేయమని నేను చెప్తున్నా, పాపం చేసే అవకాశం ఉందా? కన్నీళ్ళు కాలు జారిన ఏం జరగాలి? అలా ముందుకెళ్తున్నప్పుడు దేవుడు కృపనిచ్చి బలపరిచి నువ్వు హింసరిస్తాయి దేవుడిని. అది పెద్ద స్థాయి కావచ్చు, స్థాయి కావచ్చు, దేవుడికి గ్రేస్ అభిషేకం చేస్తాడు. ఆ మాట అంతా కట్టిన ఏసేపుకి బానిసగా ఉన్న అదొక ఉద్యోగం, ప్రైమ్ మినిస్టర్ అదొక ఉద్యోగం. ఈ రెండింటిలో ఏది శ్రేష్టంగా కనబడుతుంది? నా ప్రశ్నే తప్పు, జవాబు కరెక్ట్. ఏది శ్రేష్టం? రెండు శ్రేష్టమా? ఏ శ్రేష్టం? మన దృష్టిలో ప్రైమ్ మినిస్టర్ శ్రేష్టం, కానీ ఏసేపు దృష్టిలో రెండు. దేవుని సన్నిధి ప్రైమ్ మినిస్టర్ని బానిసని ఈక్వల్గా చూసింది. అలా చెప్పాలి. ఉద్యోగం ఏది ఇంపార్టెంట్ కాదు, అది దేవుడు ఇచ్చిందా కాదు ఇంపార్టెంట్. మంచి ఉద్యోగం అంటే 80 లక్షల రూపాయలు శాలరీ కాదు, దేవుడు ఇచ్చిన ఉద్యోగం. ఆ ఉద్యోగం ద్వారా దేవుడు పోలికలోనికి మంచి ఉద్యోగం అంటే మంచి లక్ష రూపాయలు ఉద్యోగం తెలుగు, కానీ దేవుడి దృష్టిలో మంచి అంటే ఏ వివాహం చేస్తే నువ్వు దేవుడు పోలికలోకి మారే అవకాశం ఉందో ఆ వ్యక్తి దేవుడి దృష్టిలో మంచిది. అలా కూడా వేసే జీవితంలో పాపం చేయకుండా కన్నీళ్ళు వేసేవాడు. వాడు మాట్లాడతా నేను కూడా మాట్లాడకూడదు అనుకుంటే కూడా వేయాలి. చెప్పండి, కన్నీళ్ళు వేయాలి. కన్నీళ్ళు దేవుడు గురించి సో ప్రభు చూపి శక్తినిచ్చి ఈ టైంలో కదా ఉద్యోగం, ఈ టైమా ఆ టైం దేవుడు ఇచ్చేది అవుట్ ఆఫ్ టైం, ఈ టైం ఆన్ టైం, ఈ టైం ఆన్ టైం, ఈ టైం కాబట్టి ముందు ఉద్యోగం ఆన్లైన్ ఆన్ టైం 9 గంటలకు రావాలి, 9 గంటలకు ముందు ఈ టైం 9 గంటలకే వస్తే ఆన్ టైం, 9 గంటలకు వస్తే అవుట్ ఆఫ్ టైం. కాబట్టి ఆన్ టైంలో ఇన్ దిస్ టైం హీ మేక్స్ ఆల్ థింగ్స్. మరి ఎవరు వస్తారా? ఆయన పరిశోధిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, పరిశోధిస్తున్నాడు. పరిశోధనలో గెలవకపోతే సింపుల్ రూల్ కలిగి పెట్టుకోండి. చిన్నపిల్లడు 5 మినిట్లు చెప్పినాడు అమ్మాయిగా, చిన్నపిల్లడు పెద్ద 5 మినిట్లు ఏడుతాడు అంతే, ఏం చేయడు. మా దగ్గర అమ్మాయి ఉంటాడు, వాళ్ళందరికీ డెవలప్మెంట్ లేదు. ఏది చందంలో చర్చిలో అమ్మాయి కొంతమంది ఏడుతారంటే నా ఊరు కూడా ఏంటంటే ఎప్పుడు ఇలాంటి కదా శోధనలు వచ్చినప్పుడు ఏం చేసి పడిపోతే ఉపవాసాలు ఉండడం, నీళ్ళు పెట్టుకోవడం, మా అమ్మకి పిచ్చెక్కిన ఉపవాసాలు. ఎన్ని రోజులు ఉన్నాను, ఒకసారి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక పూట నెల, ఒకసారి ఒక పూట నెల, ఒకసారి 6 నెలలు ఉపవాసాన్ని బట్టి నేను పరిశుద్ధ పడాలా. అది దేవునికి ఏం తెలియజేసిందంటే పాపం అంటే వీటికి ఇష్టం లేదన్న సిగ్నల్ని కన్నీళ్ళు కానీ దూకుపడేవాడు. మరోసారి ప్రారంభిస్తున్నాను, సాయంత్రం చదువుతున్నాం. అవర్ బాడీస్ దేవుడు పరిశోధించే దేవుడు. యేసేపు పరిశోధించాడు, అపవిత్రత విషయమే పరిశోధించాడు. రిలేషన్ విషయంలో తగ్గించుకుంటాడో లేదో, క్షమిస్తాడో లేదో పరిశోధించాడు. 30 సంవత్సరాల వయసు వచ్చింది, వివాహం లేదు, ఉద్యోగం లేదు, ఒకటే పీస్ తన ప్రియుడిని ఎదిరిస్తుండగా ఆయన వారు తీసుకున్నాడు. యేసేపు దేవునికి ప్రియుడు, ప్రియుడు రాజు కుటుంబానిగా ఉద్యోగం ఇచ్చిన కుటుంబానిగా, వివాహం అయినా కుటుంబానిగా. ఎంత ఆశ్చర్యం! గౌరవ బిడ్డలారా, తెలియచేయబడిన దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకో. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నీ మనసు, నీ చూపులు, నీ కళ్ళు, సెల్ ఫోన్ విషయంలో, ఆపోజిట్
జరిగే ముందు వాక్యంతో నీ మనసు నింపుకోవాలి. క్షమించడం ఒక అవకాశం మాటలు కాదదే. వాడు మనవాళ్లే కదా, మా అక్కవాళ్లే కదా, యేసు ప్రభు రక్తంలో కనబడిన వాళ్ళే కదా, వాళ్ళు ఆటలు నిలబడడం అనుకున్నప్పుడు తెలియకపోతావు. నీ వివాహాన్ని గురించి ఎవరు ఆలోచిస్తారు, నీ ఉద్యోగాల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఏం చేయాలని కాదు, ఏం చేయాలో బోధిస్తారు, ఎలా చేయాలో బోధిస్తారు. దేవుడికి ప్రియంగా ఉండడానికి ప్రార్థన చేసుకో. దేవా, పరిశుద్ధ విషయంలో, క్షమాపణ విషయంలో ఈ శక్తి నాకు దయచే, నా చాలా ఒకటని ప్రభు కాలంలో వాక్యాలను కృష్ణ తీసుకోవడం. నువ్వు ఊహించిన దానికంటే తిరిగి దేవుడికి జీవిస్తాడు. అదే మాత్రమే మరోసారి పరిశుద్ధిస్తున్నాం. బిడ్డలు దేవ, మరి శోధనల గురించి చాలా కాలం వాడిలో ఉంది, సరే పడిపోతున్నామన్న వేదన వాడిలో ఉంది, రిలేషన్షిప్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ వాడు ఉన్నాయి, ఉద్యోగాల గురించి కావాలని ఉంది, వివాహాల గురించి కావాలని ఉంది. అయినా వీటన్నిటిలో మీ జోక్యాన్ని కోరుకుంటున్నాం. మీరు నిర్దేశించిన ప్రకారం ప్రియులుగా ఉండాలి. యేసుక్రీస్తునామములో ప్రార్థించి దీనిలో పెట్టుకుంటున్నాం. ఆమేన్.